దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. దేవుడు ఈ దినమంతయు మీకు తోడుగా ఉండి మీరు చేయు పనిలోను ప్రయత్నములోను కాచి కాపాడి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఎప్పుడు వినలేదా? నీకు ఎప్పుడు తెలియలేదా? నీవెప్పుడు చూడలేదా? భూదిగంతముల నుంచి కూడా యవనస్తులు త్రొట్టిల్లిపోతూనే ఉన్నారు, బాలురు సొమ్మసిల్లిపోతూనే ఉన్నారు. అలాగే శక్తిహీనులు బలం లేక శక్తి లేక నశించిపోతూ ఉన్నారు. జ్ఞానం లేక అజ్ఞానంతో మనుషులు నడుస్తూ ఉన్నారు. అయితే ఈ భూమి ఆకాశంలో సృజించిన దేవాతి దేవుడు అంటున్నాడు ఈ రోజుని, ఇదిగో శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఎందుకో తెలుసా? పరిశుద్ధుడైన దేవుడు సమస్తాన్ని కూడా సృజించిన వాడు. ఆయన సుడిగాలి పొట్టును ఎలా ఎగురునట్లు చేస్తా ఉందో, నీకు వచ్చే సమస్తమాటి కూడా బలహీనతను, అనారోగ్యాన్ని, సమస్యను, అప్పుల భారాన్ని, నీకున్నటువంటి లోకంలో సమస్యలన్నిటిని కూడా ఆ రీతిగా ఎగిరిపోయేటట్లు చేసేవాడు ఆయన మాత్రమే. కాబట్టి ఆయన సొమ్మసిల్లడు, అలిసిపోడు. కాబట్టి ఆయన అంటున్నాడు, ఇదిగో సొమ్మసిల్లిన వారికి బలమనిస్తాను. తన ప్రవర్తన అంతట్లో కూడా నీతిగా జరిగిస్తూ ఉంటే కనుక మన ప్రవర్తనలో నూతన బలాన్ని దేవుడిచ్చి ఆయన సొమ్మసిల్లక పరుగెత్తే కృపను ఆయన ఇస్తాడు. పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగిరే భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు. కానీ ఒక్కటే చేయాలి. ఈ రోజుని నువ్వు బలహీనతలో ఉన్నావా? అనారోగ్యంలో ఉన్నావా? అప్పుల భారాల్లో ఉన్నావా? నీకు గర్భఫలం లేకుండా ఉన్నావా? ఇల్లు లేకుండా ఉన్నావా? కుటుంబ సమస్యలతో ఉన్నావా? ఉద్యోగం లేకుండా ఉన్నావా? యెహోవా కొరకు ఎదురు చూడు. ఆయనను అడుగు, బలాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, గృహాన్ని ఇస్తాడు, సమస్తాన్ని నీకు అనుగ్రహించి బలపరిచి అనేక మందికి ఆశీర్వాదంగా ఉంచుతాడు. అటువంటి కృపాధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.